హ్యాపీ సండే అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎందుకు సంతోషంగా లేరు ఎవరు? హల్లెలూయా. ఎంతమంది అయితే నమ్ముతారో ఈ మాసం అంతా దేవుని కార్యాలు చూస్తా అన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్తారు. అబ్బా, కార్యాలు చూస్తా అంటే గట్టిగా చెప్తారు. సో ఎనీవే, దిస్ మార్నింగ్ వీ హ్యాడ్ అ గుడ్ సర్వీస్ అండి. మేమందరం చాలా టైర్డ్గా ఉన్నాం, వాలంటీర్స్ మేమందరం కూడా. బట్ ఎప్పుడైతే టైర్డ్గా ఉంటామో, ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే. ఆమెన్. సో ఆత్మ కార్యాలు మనం చూడబోచున్నాం. ఆమెన్. సో దిస్ మార్నింగ్ నాకు గత వారంలో దేవుడు నాకు ఒక గొప్ప కార్యం చేశాడు. అంతకుముందు వారంలో కూడా, బిఫోర్ వి ఎంటర్డ్ జూన్ ఆర్ మే ఎండింగ్ టైంలో సంఘ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చాలామందికి తెలుసు. సో ఒక వ్యక్తిని దేవుడు వాడుకొని, మా జీవితంలో, సంఘ జీవితంలో ఒక వ్యక్తిని దేవుడు వాడుకొని, మాకున్న బాకీ తీర్చడం మాత్రమే కాదు, మా కారు ఉంది అలాగే, కారు పోలేదు, ఆ కారు వాడుకుంటూ ఉంటున్నాము. నెక్స్ట్ డే నుంచి మేము కారు వాడుతున్నాము. సండే మేము చర్చ్కి కారులో వచ్చేటప్పుడు మేము అనుకున్నాం, ప్రభా నీ కృప ఎంతో గొప్పది. ఆ కారు కూడా దేవుడు పోనీయకుండా ఒక వ్యక్తిని వాడుకున్నాడు. అప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది, లార్డ్, ఏదైతే సేవకులుగా, ఏదైతే చర్చ్లో మేము ఆశీర్వాదం చూసామో, దోస్ హూ ఆర్ కనెక్టెడ్ టు దిస్ చర్చ్ విల్ ఆల్సో సీ ద సేమ్ బ్లెస్సింగ్. అలాగా నేను అనుకున్నాను. గత 2 వారాల క్రితం మన మధ్యలో మురళీ బ్రదర్ గారి ఫ్యామిలీలో కూడా ఒక అద్భుతం, సేమ్ మాకు జరిగిన అద్భుతం చూశాను. అలాగే మీ జీవితాల్లో కూడా దేవుడు ఒక్క ఫోన్ కాల్ ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారా, వారిని నేనేమంటారంటే విధి సహాయకులు అంటారు. ఏమంటారండి? సహాయకులుగా. అప్పుడు నేను ప్రేరేపింపబడి సంఘంలో ఇలాంటి వర్డ్ని చెప్పాలి ప్రభా, ఇలాంటి వాక్యము వారికి తెలియాలి. ఎందుకంటే దేవుడి సహాయం చేసేవాడే. గాడ్ బ్లెస్సెస్ పీపుల్, బట్ హీ బ్లెస్సెస్ పీపుల్ త్రూ పీపుల్. మనుషులకు సహాయం చేయడానికి దేవుడు మనుషులను వాడుకుంటూ ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా. సో మన దేవుడు గొప్పవాడు. ఈరోజు ఉదయకాలము, ఒకవేళ మీరు ఇంకా మెసేజ్ వినకపోతే, ఉదయకాలం ఇంగ్లీష్ సర్మన్లో, ఇంగ్లీష్ సర్వీస్లో జరిగిన సర్మన్ని మీరు వినాల్సిందిగా కోరుచున్నాను. అలాగే సేమ్ మెసేజ్ కాదు కానీ దేవుడు అదే విధంగా ఇంకొక చక్కని మెసేజ్ నాకు మరి నిన్న రాత్రి 12 గంటలకు దేవుడు నాకు దయచేశాడు. ఐఎమ్ సో హోపింగ్ దట్ గాడ్ విల్ గివ్ యూ జాయ్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్. మన జీవితంలో, మన యొక్క జీవిత ప్రయాణంలో మనల్ని ఇంప్రూవ్ చేయడానికి, మనల్ని బెటర్ చేయడానికి, మనల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి, ఉన్నత స్థలంలో తీసుకెళ్ళడానికి దేవుడు కొంతమందిని వాడుకుంటారు. వారే డెస్టినీ హెల్పర్స్, విధి సహాయకులు. నా జీవితంలో నేను సహకారుల కొరకు, ఉపకారుల కొరకు ప్రార్థన చేసిన దినాలు నేను ఉన్నాయి. ఐ ప్రేడ్ లైక్ దిస్, లార్డ్ గివ్ మీ, నాకు సహకారులను, ఉపకారులను నాకు దయచేయి ప్రభా. నా కాలింగ్కి తగ్గట్టుగా సహకారులు నాకు దయచేయి ప్రభా, ఉపకారం చేసేవారు నాకు దయచేయండి ప్రభా అని ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. నా దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకించి, నా చిన్ననాటి స్థితి నుండే నేను చూసినట్లయితే కొన్ని ద్వారాలు దేవుడు మూసాడు, కొన్ని ద్వారాలు దేవుడు తెరిచాడు. అయితే కొంతమంది వ్యక్తులను దేవుడు పంపించున్నాడు. ఐజాక్ న్యూటన్ అనే ఒక గొప్ప సైంటిస్ట్ ఒక మాట ఆయన చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్పాడంటే, ఆయన జీవితంలో జరిగిన మరి కార్యాలు బట్టి ఆయన ఒక మంచి మాట చెప్తాడు. ఏంటంటే, తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలియదు కానీ ఆయన ఒక మాట చెప్తాడు, నేను నా జీవితంలో చాలా దూరం చూడడానికి, చాలా ముందుకు త్వరగా వెళ్ళడానికి నేను కొంతమంది గొప్పవారి భుజాల మీద దేవుడు నన్ను పెట్టి ఉన్నాడని చెప్పాడు. టు సీ ఫర్దర్ దెన్ అదర్స్, టు గ్రో ఫాస్టర్ దెన్ అదర్స్, గాడ్ హ్యాస్ కెప్ట్ మీ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జాయంట్స్ అన్నాడు. గొప్పవారి భుజాల మీద దేవుడు నన్ను పెట్టి ఉన్నాడు. వారే విధి సహాయకులు, వారే సహకారులు, వారే నీకు ఉపకారము చేసేవారు. ఆమెన్. చెప్పండి, డెస్టినీ హెల్పర్స్ అని చెప్పండి. హెల్పర్స్, దే కమ్ జస్ట్ లైక్ దట్. కొన్నిసార్లు రాజులు వస్తారు నీకు సహాయం చేయడానికి, రాణులు వస్తారు. దేవుడు మనకి ఇచ్చాడు ఆ వాగ్దానం. ఎంతమంది స్వీకరించారో లేదో నాకు తెలియదు. ఈరోజు యాజ్ వీఆర్ ప్రొక్లెయిమింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, యాజ్ గాడ్ ఇస్ ప్రాంప్టింగ్, ఆ ప్రామిస్ మనకు చెప్తా ఉంటే రాజులు ఎత్తుకుంటారు. ఎంతమంది అందరూ సంతోషంగా లేరు. నేనే అక్కడ ఉంటే మీకంటే ఎక్కువ గంతులు వేస్తాను. నేను రాజుల దగ్గర మనం వెళ్తామా?
రాజుల దగ్గర మనం వెళ్ళగలుగుతామా? బట్ వారు మన కొరకు వచ్చేలాగా దేవుడు చేస్తాడంట. అంతేకాదు, మనల్ని ఏం చేస్తాడంట? ఎత్తుకొని మన యొక్క గమ్యానికి చేస్తాడు, ఈజీగా వెళ్ళడానికి. ఆమేన్. మనల్ని ఇంప్రూవ్ చేయడానికి దేవుడు కొంతమందిని దేవుడు వాడుకుంటా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇంగ్లీష్ సర్మన్లో ఒక మాట చెప్పాను, వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, వెన్ గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ, హీ విల్ సెండ్ అ పర్సన్, హీ ఈస్ డెస్టినీ హెల్పర్. అలాగే వెన్ డెవిల్ వాంట్స్ టు డిస్ట్రాయ్ యూ, హీ విల్ సెండ్ అ పర్సన్, హీ ఈస్ డెస్టినీ డిస్ట్రాయర్. అర్థమవుతుందండి? సంసోను యొక్క భవిష్యత్తుని పాడు చేయడానికి దెలీలాని సాతాను వాడుకున్నాడు, గమ్యము చేరకుండా, జయం పొందుకోకుండా. కానీ దావీదును రాజుగా నిలబెట్టడానికి చాలా మందిని వాడుకున్నారు, చాలా మందిని. చూడండి, ఒక మంచి మాట నేను చెప్తాను. 1 దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 18వ వచనం చెప్తాం. 1 Chronicles 12:18. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషే ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులను సమాధానమును కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. 22వ వచనం చదువు. దావీదు దండు దేవుని సైన్యము వలె దండుకు చేరుకున్నారు కొంతమంది. దావీదు దండు ఎలా ఉంది? దేవుని సైన్యం వలె మహాసైన్యము అగు వరకు ప్రతి దినము అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. గట్టిగా చప్పట్లు కొడదామండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మనము ఈ సర్మన్ అంతా జ్ఞాపకం చేసుకుందాం. దావీదుకు మరి ఒంటరిగా, ఇందాక మనకు తెలియదు ఈ పాట, దట్ దిస్ ఆల్సో క్యారీస్ ద సేమ్ మెసేజ్. ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఒంటరిగా గుహలో దాచుకున్నప్పుడు దేవుడు 600 మందిని పంపించడం మాత్రమే కాదు, మీరు ఆశ్చర్యపడిపోతారు. నేను నిన్న ఈ 1 Chronicles 12వ అధ్యాయం మళ్ళా చదివాను. మళ్ళా కింద భాగం అంతా చదివితే ఎంతమంది చేరారు తెలుసా అండి? ఒక్కొక్కళ్ళ లెక్క రాస్తూ ఉంటారు కింద. మీరు 38 నుంచి తర్వాత లాస్ట్ వరకు మీరు చదవండి. ఒక్కొక్కళ్ళంట ప్రతి దినము అతనికి సహాయం చేసేవారు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. మీరు అనుకుంటున్నారు నాకు కూడా అలాగా ఉండేవారు ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి దినము సంబడీ షుడ్ కమ్ అండ్ హెల్ప్ మీ. ప్రతి విషయంలో ఎంతమంది వచ్చారంట? దండు ఎలాగుందంట? దండు దేవుని సైన్యం వలె ఉంది, మహా గొప్ప సైన్యం వలె ఉంది. దావీదుకి అంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. నేను రాసుకుంటే లెక్క పెడతా ఉన్నాను. మీరు కింద నేను అంతా రాసుకున్నాను. 5,800, 2,700 మంది, కొందరేమో 20,000 పీపుల్. ఇవన్నీ నేను రాసుకుంటా వెళ్తే అంతా యాడ్ చేస్తే నాకున్న కొద్ది లెక్కల ప్రకారము 3,32,822 మంది. మళ్ళీ చెప్పమంటారు? 3,32,822 పీపుల్. తెలుగులో చెప్పమంటారు? మీరు హల్లెలూయా చెప్పే వరకు చెప్తా. 3,32,822. నాట్ ఒకరిద్దరు కాదు, ప్రతిదినం చెప్పండి, ప్రతిరోజు అని చెప్పండి. ప్రతిరోజు. ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటారో విశ్వాసంతో, అక్క చెప్పడం కాదు, నేను వెళ్ళిపోవడం కాదు, అది తీసుకుంటాను. ఐ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ టు మై లైఫ్ అనుకున్న వారికి మాత్రమే ఈ వాక్యము. హల్లెలూయా. దే ఆర్ డెస్టినీ హెల్పర్స్. నీకు తెలీదు, ప్రతి ఒక్కరి మార్గంలో దేవుడు పెడతా ఉంటారు. అంతమంది సహకరించారు. వారు ఎలాగున్నారంటే నార్మల్ పీపుల్ కాదు, మహాసైన్యంగా ఉన్నారు, పరాక్రమశాలులుగా ఉన్నారు, గొప్ప వారుగా ఉన్నారు. దావీదు ముందుకు వెళ్తే 3,00,000 ఎంతమంది అండి? 3,32,822. లెక్కలు బాగా చెప్తున్నాను కదా తెలుగులో. వై am I going on telling this count? అంటే ఎవ్రీ డే God will also send so many people in our life. మనల్ని సహాయం చేయడానికి దేవుడు పంపిస్తూ ఉంటాడు. వారే సహకారులు, వారే డెస్టినీ హెల్పర్స్, వారే విధి మార్చే సహాయకులు. నీ విధిని మార్చేవారు ఉంటారు,
రాజుగా నిలబెట్టిన వారుగా ఉంటున్నారు. చూడండి, దావీదు యెహోవా యొక్క యుద్ధములు చేస్తున్నాడని, దావీదు దేవుని కొరకు ప్రయాస పడుతున్నాడని, కుటుంబాన్ని పట్టించుకోక తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రతి యుద్ధాల్లో ఆయన నిలబడుతున్నాడని దేవుడు చూచి, దావీదు మామూలోడు కాదు, జయంట్నే ఏంటండి గొలియాతునే హతం చేసినవాడు, సింహాన్ని చీల్చినవాడు, ఎలుగుబంటిని చీల్చేసిన వాడిని చంపేసినవాడు. అలాంటి గొప్ప బలవంతుడికి సహాయం అవసరం లేదు. బట్ గాడ్ హీ కెప్ట్ ఆన్ సెండింగ్ సహకారులను, ఉపకారులను పంపిస్తూ ఉన్నాడండి. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుని కొరకు నిలబడే వారుంటే, దేవుని యుద్ధాలు చేస్తున్న దావీదుని ఎప్పుడు కూడా వదిలిపెట్టడం మాత్రమే కాదు, దావీదుతో కంటే ముందుగా దేవుడే యుద్ధాలు చేశాడు దావీదు కోసం. దావీదు ఎన్నోసార్లు అంటాడు, ప్రవాహము వలె దేవుడు నా శత్రువులను పడగొట్టాడు. దేవుడే చేస్తున్నాడు అంటున్నాడు. హీ నెవర్ గేవ్ క్రెడిట్ టు అదర్ పీపుల్. దావీదుని దేవుడు ఎంతగా రోజుకంట చూడండి, రోజుకి దావీదుకి సహకరించే వారు బయలుదేరుతూ ఉంటున్నారు. ఎవరైనా నీ ఎద్దకు వచ్చి ఐ వాంట్ టు హెల్ప్ యూ అంటే, నో ఐ కెన్ హెల్ప్ మై సెల్ఫ్ అంటామా? మన జీవితంలో దేవుడు అలాగ పంపిస్తాడు. చూడండి, ఒకసారి 38వ వచనం చద్దాం. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండిరి. హల్లెలూయా. ఇశ్రాయేలులో మనుషులందరికీ ఏమనిపించింది? ఏక మనసు. చెప్పండి, ఏక మనసు అని చెప్పండి. దావీదును రాజుగా నియమింపవలెనని వారి కోరిక ఏంటి? చెప్పండి. వన్ మైండ్ టు మేక్ డేవిడ్ కింగ్. దావీదును రాజుగా చేయడానికి ఒకే మనసు. నాకేం అర్థమవుతుంది తెలుసా? దివ్యా డేవిడ్ సిస్టర్నో అక్కనో పాస్టర్ వాట్ ఎవర్, దివ్యా డేవిడ్ని గొప్ప సేవకురాలు చేయడానికి ఏక మనసు కలిగిన వారు వచ్చుదురుగాక. డేవిరాజు అన్నని గొప్ప సేవకుడు చేయడానికి లక్షలాది మనుషులు సహకారులుగా వచ్చునుగాక. మీకేం అర్థమైందో మీకు టైం ఇస్తా, చెప్పుకోండి, త్వరగా చెప్పుకోండి, ఫాస్ట్. చెప్పరా? ఓకే, మంచిది. దేవుని యొక్క మీరు చెప్పరు, మీరు నోరు బాగా తెరువు, దాన్ని ఒప్పుకోలు చేసుకోవాలి. మనం అడగము కాబట్టే మీరు పొందుకోరు. మీరు ఏం చెప్తారు చెప్పండి? అగైన్ సెకండ్ ఛాన్స్. పురుషులైతే ఎంత అహంకారముతో, యారగెన్స్తో నాకు సాయం అవసరం లేదు అనుకుంటున్నారు. ఈ వాక్యం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఎంత నీతిపరుడైన వ్యక్తికైనా సహాయకుడు అవసరం. యోసేపు నీతిగా జీవించాడు, కానీ జైల్లో కూర్చున్న ఒక అతను ఆయనకి సహాయం చేసి ఆయన విధిని మార్చడానికి రాజుతో మాట్లాడాడు. అలాంటి సహాయకులు మీకు దయచేయబడును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను ఐ వాస్ టాకింగ్ టు సమ్ ఆఫ్ అవర్ వాలంటీర్స్తో మాట్లాడుతున్నప్పుడు వారు చాలా నలిగిపోతున్నారు. జాబ్స్ విషయంలో కావచ్చు, ఇంట్లో విషయంలో కావచ్చు, కమిట్మెంట్స్, సమయం లేక నలిగిపోతున్నారు. అటువంటి టైంలో మై హార్ట్ వెంట్ అవుట్ ఫర్ దెమ్. నేను ప్రార్థన చేసిన, ప్రభా ఎవరొకరు వారికి సహాయం చేసేవారు దయచేయండి. వారి గురించి రాజుకో, అధికారికో, ఒక మేనేజర్కో వారి గురించి మంచి మాట చెప్పేవారు దయచేయండి ప్రభా అని ప్రార్థన చేశాను. నా జీవితంలో నేను చూశాను, సహకారులను నేను చూశాను. ఇక్కడ నిలబడ్డానికి ఎంతోమంది సహకరించినట్టుగా నేను చూశాను. నా దేవుడు అనేక మందిని పంపించినట్టుగా నేను చూశాను. మీకు కూడా దేవుడు పంపిస్తాడు. దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని చిత్తానుసారంగా నీ గమ్యంలో, దేవుని కొరకు నిలబడంటే దేవుని సేవ చేయాలక్క అంటారు అందరు. కాదు, దేవుని చిత్తం తెలుసుకొని ప్రతి దినము నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే కనుక నీ పాత్రలో దేవుడు కరెక్ట్ రైట్ పీపుల్ని ఉంచుతారు. డెస్టినీ ప్రమోటర్స్ అంటారు. వారిని ప్రమోట్ చేస్తారు. వారిని ఏం చేస్తారు? ప్రమోట్ చేస్తారు. ఏక మనసు కలిగి ఉంటారు. వారికి ఏముండదు. చూడండి, అంతమందికి వారికి పిల్లలు లేరా, వారికి అన్నీ ఉన్నాయి. దే హ్యావ్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ దేర్ ఓన్ బాధ్యతలు, వారికి ఉన్న ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ పక్కనే పోని, మా శ్రమలు కాదు, మా పోరాటాలు కాదు, మా ఇల్లులు కాదు, మా కుటుంబాలు కాదు, మా పిల్లలు కాదు, మేము దావీదు కొరకు నిలబడతాం, ఆయన రాజుగా చేయాలని ఏక మనసు కలిగి ఉన్నారంట. అది దేవుడు పుట్టించకపోతే ఎవరికి జరగదు. గాడ్ ఈస్ అ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్. అయితే నిన్ను లిఫ్ట్ చేయడానికి, మోషే చేతులు పైకి లేపడానికి 2 వ్యక్తులను దేవుడు
వాడుకున్నట్టుగా నిన్ను పైకి లేపేంత వరకు మనుషులను నీ కొరకు పంపిస్తూనే ఉంటాడు. అయితే మనం దేవుని స్తుతించాలి. నా జీవితంలో వారు అన్నారు, మా పేరు చెప్పకద్దు, కానీ ఐ వాంట్ టు హెల్ప్ యూ. చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైనా మీకు హెల్ప్ చేసి, మీకు ఎవరికో పెద్దవారికి మీ పేరు గురించి చెప్పగానే, లేక మీకు ఏదైనా సహాయం చేయగానే చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఆ సహాయము 2 రకాలు ఉంటారు, 2 రకాల మనుషులు ఉంటారండి విధి సహాయకుల కొరకు. ఫస్ట్ ఏంటంటే, మాకు ఎవ్వరు సహాయం అవసరం లేదు, నువ్వు చేస్తే చేయి లేకపోతే లే, అయినా నాకు అవసరం లేదు అనేవారు ఒకరు ఉంటారు. రెండో గుంపు ఎలా ఉంటుందంటే, సహాయం చేసిన వారిని ఆరాధించేవారు ఉంటారు. అది కూడా తప్పే. ఎందుకంటే సహాయము హీఈస్ ద సోర్స్ ఆఫ్ హెల్ప్. సహాయము చేయమని దేవుడు చెయ్యి ఎత్తితేనే మనుషులు ప్రేరేపణతో నీకు సహాయము చేస్తారు. గిద్యోని జీవితంలో అదే జరిగింది. చూడండి, జడ్జెస్ 8 న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి. చూడండి, ఇక్కడ వరకు పర్లేదు, బాగానే ఉంది. గిద్యోను సహాయం చేసిన వరకు గిద్యోను అసలు లెక్క చేయలేదు ఫస్ట్. తర్వాత వారికి అర్థమైంది, గిద్యోను ద్వారా దేవుడు మాకు సహాయం చేశారని చెప్పి 22వ వచనంలో అంటున్నారు, మీరు మీ కుమారులు మమ్మల్ని ఏలాలని చెప్పి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడు. ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి, సహాయం చేసేవారు అనే మాట చూడండి. ఆయన అంటున్నాడు, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు. నేను గాని నా కుమారుడు గాని మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. హల్లెలూయా. సో ఎవరైనా నీకు సహాయం చేయడానికి వచ్చారు, సేవకులే కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, రాజులే కావచ్చు, నీ పక్కన తోటి వర్కరే కావచ్చు, మీ ఇంట్లో పనావిడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు సహాయం చేస్తున్నారు. నీ గురించి ఎవరికైనా ఒక మాట చెవులో ఊదుతున్నారు, గొప్ప సహాయం జరిగింది నీకు, నీ అప్పులన్నీ తీరిపోయాయి అనుకోవచ్చు, లేక నీ గమ్యం నువ్వు చేర్చబడ్డావు అనుకోవచ్చు. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి? అయిపోయింది, ఆయన సహాయం చేశాడు, ఇంకా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నది కూడా తప్పే. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, ప్రేమించాలి, అభిమానించి వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, వారికి ఒక బొకే ఇవ్వాలి. థ్యాంక్ యూ, నీవు మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు, దేవుడు నిన్ను వాడుకున్నందుకు వందనాలని చెప్పి వారికి మర్యాద ఇవ్వాలి. అంతేగాని వారిని ఆరాధించకూడదు. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే, ఎవరైనా సహాయం చేస్తారనుకోండి, వాడి నా కొడుకు అంటారు, నా భర్త ఉన్నాడు వేస్ట్, నాకు ఈయన సహాయం చేయడు, నాకు ఆయనే సహాయం చేస్తాడు, ఆయననే పూజిస్తా అనుకుంటా ఉంటారు. చిన్న కార్యం ఎవరైనా మనిషి చేస్తే పూజిస్తూ ఉంటారు. అయితే ఈ మాట చెప్పాడు, కానీ 24వ వచనం చూడండి, గిద్యోను చెప్పాడు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పి. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వవలెను. చూసారా, ఎప్పుడైతే మీ డెస్టినీ హెల్పర్ మీకు సహాయం చేశారో, మీరు మమ్మల్ని ఏలండి అని అన్నప్పుడు దేవుడే మిమ్మల్ని ఏలుతాడని చెప్పాడు. అయితే బెనిఫిట్ అడుగుతున్నాడు. మనుషుల సహాయం అంతే ఉంటుందండి. ఒకవేళ నువ్వు మనుషుల వైపు నువ్వు చేయి చాపి నాకు సహాయం చేయవంటే, వారు సహాయం చేయాలంటే నీ నుండి ఏదో వారు తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదో ఆశిస్తారు, ఏదైనా చిన్నదైనా గొప్పదైనా పెద్దదైనా ఏదైనా. కానీ దేవుడు పంపించాడు అనుకోండి, దేవునికి ఎక్కువ స్తుతులు చెల్లించి ఆ సహాయం చేసిన వారికి థ్యాంక్ యూ చెప్పి బ్లెస్ చేసి ఆయనను దీవించు ప్రభువా, మాకు చేసిన దానికంటే ఇంకా రెట్టింపు దీవించు ప్రభువాను ప్రార్థన చేసి దేవుణ్ణే నువ్వు కనపరిచినట్లయితే దేవుడు ఇంకా గొప్ప సహాయకులను నీ మార్గంలో దేవుడు ఉంచుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ గిద్యోను అంటున్నాడు, సరే మీ మనవి నేను చూశాను కాబట్టి మీ దగ్గర ఉన్న బంగారపు సొమ్ము నాకు ఇవ్వండి అని చెప్పి 25. అందుకు వారు సంతోషంగా మేము వాటిని నీకు ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతి వాడుతును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసాను. 27వ వచనంకి వెళ్ళిపోదాం. కావున ఇశ్రాయేలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. ఆయన ఒక చిన్న విగ్రహం దేవుని కొరకే చేసుకున్నాడు. అది ఏం జరిగిందంటే, గిద్యోను చేయబట్టి వారందరూ ఆ విగ్రహాన్ని ఆరాధించుట వలన అది గిద్యోనుకు
గిద్యోను ఇంటి వారికి ఉరిగా ఉంటుంది. ఇక్కడ మీకేం అర్థమవుతుంది? ఎవరైనా నీకు సహాయం చేస్తే వారి కొరకు నువ్వు ప్రార్థించి, వారికి నువ్వు బానిసలుగా ఉండడానికి వీల్లేదు, వారిని నువ్వు ఆరాధించడానికి ఉండడానికి వీల్లేదు. నోరు తెరిస్తే వారి పేరు వస్తూ ఉంటుంది. కాదు, నోరు తెరిస్తే ఎవరి పేరు రావాలి? ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హెల్ప్ రావాలి. ఎందుకు అంటే నీకే కాదు, విగ్రహారాధన నువ్వు చేస్తే నీకే కాదు శాపం ఎవరికి వెళ్తుంది? వారికి ఎక్కువగా వెళ్తుంది. ఎందుకంటే వారు దేవుడు స్థానం. నా మహిమను ఎవరికి నేను ఇచ్చువాడను కాదు. నా మహిమను ఐ వాంట్ షేర్ మై గ్లోరీ విత్ ఎనీ వన్. అది వారికి, వారి ఇంటి వారికి ఉరిగా వెళ్తుంది. కాబట్టి నీకు సహాయం చేసే వారికి ఉరిని నువ్వు తెస్తావా? తేకుండా ఉండాలంటే దేవుని నువ్వు మహిమపరచు. ఆమేన్. సో లెట్ us గో బ్యాక్ టు దావీదు దగ్గరికి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ఒక మంచి మాట మనం చూస్తున్నాము. 38వ వచనంలో ఒకే ధ్యేయంతో ఏక మనసుతో దావీదును రాజుగా నియమించాలని వారు కోరుకున్నారు. ఓకే, అయితే దావీదు ఏం చేశాడు? దేవుని ప్రార్థన చేశాడు. దావీదు ఏం చేశాడు? నాకు సహాయము నీవే, యెహోవా నా బలమా, నేను ప్రేమిస్తున్నాను, నీవే నా సహాయకుడు. చూడండి 18 కీర్తనలు 18వ అధ్యాయము 22వ వచనం చదుదాం. కీర్తనలు 18:29 29. సహాయము వలన నేను సైన్యమును దావీదు ఏం చెప్తున్నాడు? నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును Now దాటుదును. who is he glorifying? మనమైతే ఎవరైనా మనకు మంచి సహాయం చేయగానే వాళ్ళ కాలు మొక్కుతాం. పేద బెగ్గర్ బయట ఉన్నాడు, ఎవరో ఒక ఆయన బస్తా తెచ్చి పెట్టాడు పక్కన, ఆయన చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాడు. బస్తా ఓపెన్ చేస్తూ అన్ని రేషన్ అంతా ఉంది. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి కాలు మొక్కుతా ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అన్యుడైన ఒక మాట చెప్పాడు, నేను కాదు, దేవుడే నీకు నా రూపంలో సహాయం చేయమని చెప్పాడు. మనం కూడా అంతే, సహాయం చేసేవాడిని మనం మేలు మర్చిపోకూడదు, అలాగని వారిని పూజించకూడదు, వారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే, ఎంతమంది చెప్పండి, ఎంతమంది వచ్చారు? 3,32,822 మంది. హల్లెలూయా. అంతమంది వచ్చినాక ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ సహాయము వలన నేను ప్రాకారము దాటేదాను, దేవుని సహాయం వలన నేను సైన్యము జయింతును. హల్లెలూయా. హీ గివ్స్ ఆల్ క్రెడిట్ టు గాడ్. ఆమెన్. అలాగ చేస్తే ఏం జరిగింది? 18వ వచనం చదవండి, 1 Chronicles 12:18. అలాగ చేస్తే ఏం జరిగింది చూడండి. అప్పుడు 30 మంది అధిపతులైన అంతే. అప్పుడు 30 మంది అధిపతి అయిన లాస్ట్ వచనం చదుదాం. నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాడు. హల్లెలూయా. అలాంటి వారు ఏమైపోతారు? సహాయం చేసేవారు అధిపతులు అవుతారు. దేవుడే వారిని నియమిస్తాడు, మనం కాదు, దేవుడే వారిని నియమిస్తాడు. అలాగే పైన చదివితే సమాధానము ప్రకటించబడింది. ఎవరైతే నీకు సహాయం చేస్తారో వారికి సమాధానము కలుగుతుంది, వారిని దేవుడు అధిపతులుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అలాగే ఎవరైతే దేవుని ఎక్కువగా కనపరుస్తారో ప్రతిరోజు, చెప్పండి ప్రతిరోజు అని చెప్పండి, ప్రతిరోజు. చాలామంది అంటూ ఉంటారు నా దగ్గరకు వచ్చి, అమ్మ నేను ముసల్దాన్ అయిపోతున్నాను, ఐఎమ్ బికమింగ్ ఓల్డ్, నన్ను చూసుకునే వారు లేరు, నా కొడుకు కోడలతో ఉన్నాడు, నా కూతురు అల్లుడితో ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, వారి కుటుంబాలు ఉన్నాయి, వారి సమస్యలు వారికి ఉన్నాయి, ఈ ముసలితనంలో నన్ను ఎవరు చూసుకుంటారంటే దేవుడు ఎవరిని పంపిస్తాడు? ఎవరిని పంపిస్తాడు? రాజులనే పంపిస్తారంట, ఎత్తుకుంటారంట, పోషిస్తారంట, నీకు అన్ని వండి పెడతారంట, నీకు అన్ని చూసుకుంటారంట. హల్లెలూయా. ఎవరికి ఇది అంటే దేవుని ఘనపరిచే వారికి దేవుడు ఎప్పుడు వారికి తోడుగా ఉండి సహకారులను ప్రతిరోజు పంపిస్తూ ఉంటారు. ప్రతిరోజు. ఈరోజు నేను వండుకోలేకపోయాను, నాకు చేత కాలేదు అనగానే ఎవరో ఒకరు టిఫిన్ బాక్స్ తీసుకుని వస్తారు, మంచి శ్రేష్టమైన, అమ్మ నీ కొరకు నేను వండుకొని వచ్చానని చెప్తారు. ఎవరు పంపిస్తున్నారు? అమ్మ రోజు తీసుకురా అంటావా? రోజు నువ్వేం చేయాలి? ప్రవ్వా ఈరోజు నాకు ఇచ్చిన ఆహారం బట్టి నీకు వందనాలు, రేపు నువ్వు ఎవరిని పంపిస్తావో నీవు సిద్ధం చేస్తున్నావు, నా కొరకు సిద్ధపరచున్నావు అని దేవునికి వందనాలు చెప్పేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. సో టుడే గాడ్ ఇస్ సేయింగ్, ఐ విల్ సెండ్, నేను పంపిస్తాను,
నేను నీకు ఎవరిని పంపిస్తాను చెప్పండి. ఎవరిని పంపిస్తానంటే దేవుడు మీకు సహకారులను, నీకు ఉపకారం చేసేవారిని పంపిస్తా. ఈ రోజు నుంచి మన ప్రేయర్, లార్డ్ వేర్ ఆర్ మై డెస్టినీ హెల్పర్స్, నా సహకారులు ఏరి, నా ఉపకారులు ఏరి ప్రభా అని ప్రార్థన చేయాలి. అయితే దేవుడు ఎవరికి ఇస్తారంటే దేవుని కొరకు జీవించే వారికి ఖచ్చితంగా దేవుడు బలమైన వ్యక్తులను దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో అందరికీ దేవుడు సహకారులను, సహాయం చేసే వారిని పంపిస్తారు. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, ఊరిలో రిక్షా తొక్కే ఆయన, ఎవరు లేరు, భార్య లేదు, భార్య చనిపోయింది, పిల్లలు లేరు, ఒక్కడే కష్టపడి ఒక్కడే వండుకోవాలి, ఒక్కడే తినాలి. ఆయనకి గాయం అయితే, ఆయనకి ఏమైనా అయితే చూసుకునేవారు లేక చనిపోయిన వారు లేరా? బాధ అనిపిస్తుంది. సహాయం లేకపోతే కష్టము. అందరితో మంచిగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో మాట్లాడాలి. కొంతమంది అలుగే రోగం అంటారు కదండి, అలుగుతారు, ఊరికే చిన్న మాట ఎత్తగానే అలుగుతారు, ప్రతి విషయానికి అలుగుతూ ఉంటారు, త్వరగా సమాధాన పడరు. అలాంటి వారికి దేవుడు సహాయం చేయలేడు. ఎందుకంటే వారికి ఒక గర్వ హృదయం ఉంటుంది. అలాగే వారికి ఈగో ఎక్కువ ఉంటుంది. ఏముంటుందండి? ఏముంటుంది చెప్పండి? ఈగో. పాస్టర్ దేవరాజ్ గారు అంటారు, ఈగోని ఏమనాలంట? గో అనాలంట. ఈగో యు గో అనాలంట. ఈగో ఉంటుంది. అలాంటి వారికి దేవుడు సహాయం పంపించినా నాకు వద్దు ప్రభా సహాయం అంటారు. ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్. వాడు నాకు సహాయం చేస్తే నేను తినాలా? వాడు నన్ను పోషిస్తే నేను పోషింపబడాలా? నాకు ఎవ్వరు అవసరం లేదు, నా కాలు చేతులు ఇంకా బాగానే ఉన్నాయి అన్నవారు ఉన్నారా? ప్రతిరోజు దేవుడు దావీదు లాంటి గొప్ప వాడికే సహాయకులను, సహకారులను, యుద్ధశాలులను పంపిస్తూ ఉంటే మనకు ఎంత కావాలి? మనకు ఎంత మందిని దేవుడు పంపించాలి? ప్రతి దానికి భయపడతాం, ప్రతి దానికి వణికిపోతాం, ఎంత బలహీనంగా, జ్ఞానహీనంగా, మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటాం. మనకి ఎంతమంది వైజ్ పీపుల్ కావాలి? ఎంతమంది సహాయం చేసేవారు కావాలి? నా జీవితంలో దేవుని సన్నిధిలో దేవుడు నన్ను ఉద్యోగం వదిలేసేయని చెప్పాడు. మా వాళ్ళందరూ ఏమన్నారంటే, కనీసం పార్ట్ టైం అయినా చేయండి. పార్ట్ టైం చేయక్క, పిల్లలు ఉన్నారు, మరి అన్న లేక జీజు లేక బ్రదర్ మంచి బిజినెస్లో ఉంటున్నారు కాబట్టి వెన్ హీ ఫ్లరిషెస్ అప్పుడు నువ్వు ఉద్యోగం మానే, కానీ కనీసం పార్ట్ టైం చేయండి. పరిగెత్తుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా కనీసం పార్ట్ టైం అయినా చేస్తాను ప్రభా అంటే దేవుడు అస్సలు ఒప్పుకోలేదు. సరే ప్రభా నీ చిత్తమే చేస్తాను, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నా జీవితాంతము నేను నీకు అంకితం చేసుకుంటున్నాను, నేను తింటున్నానా లేదా, నా పిల్లలు ఎలా ఉంటారు నాకు అనవసరం, నీ చేతిలో నేనున్నాను, ఇలాగ అప్పగించేశాను అంతే నా జీవితాన్ని. అందరు నన్ను ఏమన్నారంటే వెర్రిదాన అన్నారు, పిచ్చిదాన అన్నారు. నువ్వు చిన్నతనంలో నువ్వు ర్యాష్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అన్నారు. నేను లెక్క చేయలేదు. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ పీస్ విత్ మై గాడ్, దేవునితో నేను సమాధానంగా ఉన్నానా లేదా అదే చూశాను నేను. మనము గొప్ప కార్యాలు మొదలు పెట్టక మునుపు మన చుట్టూన వారి మన నమ్మరు కనుక వారు అమ్మో నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని చెప్తారు. మనల్ని ప్రేమించేవారే కావచ్చు, వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ ఉండొచ్చు, కానీ దేవుడు ఏది చెప్తాడో అలాగ నువ్వు నిలబడితే. దావీదుకి ఏం చెప్పాడు? నువ్వు గొర్రెల కాపరి కాదు, నీవు నా గొర్రెలకు నువ్వు కాపరి అన్నాడు. నీవు నా రాజ్యం, నాకు ఇజ్రాయెల్ దేశముకు నువ్వు రాజు అన్నాడు. అప్పుడు దావీదు నమ్మాడు, గుహలో దాక్కున్నాడు. ఏంటి ప్రభా రాజు అన్నావు, గుహలో దాక్కున్నానేంటి, రాజు నన్ను తరిమి ఏ రోజైనా చంపేస్తాడు అని అనుకోకుండా ఆయన ఏం చేస్తాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. రోజు రోజు ఎంతమందిని పంపిస్తున్నాడు దేవుడు? సహకారం పంపించాడు. నా జీవితంలో ఒక రోజు వచ్చింది, ఒక వ్యక్తి వచ్చాడు. మీ అందరు తెలుసు, ఫ్రమ్ 2018 హీ వాజ్ ద జైషిల్. హీ కేమ్, ల్యాప్టాప్ పట్టుకొని వచ్చాడు. మామూలు ల్యాప్టాప్ కాదు. ఆ టైంలో 2015లో ఆ టైంలో మ్యాక్ అనేది మ్యాక్ అనేది ల్యాప్టాప్. ఇట్ ఈస్ వెరీ వెరీ దిస్ థింగ్. నాకైతే ప్రాబబ్లీ నేను కొనుక్కోవాలని ఇప్పుడు కూడా కొనుక్కోలేదు. సంబడి గాడ్ సెండ్ అండ్ హీ సెడ్ వీ విల్ షూట్ యువర్ మెసేజెస్. తర్వాత కెమెరా తీసుకొచ్చా. ఆ కెమెరా కూడా కాస్ట్లీ కెమెరా. వీ విల్ షూట్ యువర్ మెసేజెస్. తర్వాత శుభవార్తకి వెళ్ళాం, ఆరాధనకి వెళ్ళాం, లోకల్ ఛానల్స్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నా కొరకు సహకారులను పెట్టాడు.
ఎలా జరుగుతుంది అనుకున్నాను. అసలు షూటింగ్ ఏంటో తెలియదు నాకు, ఎడిటింగ్ ఏంటో తెలియదు నాకు, లైటింగ్ ఏంటో తెలియదు, ఆ యొక్క కలర్ కరెక్షన్ తెలియదు, ఏమీ తెలియదు. అందరినీ లైన్ బై లైన్ దేవుడు నా కోసము దేవుని సేవ కొరకు పంపిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపడిపోతున్నాను, ఎంత అనుగ్రహం ఇచ్చావు ప్రభా. నీ జీవితంలో కూడా నువ్వు కరెక్ట్ పాత్లో నువ్వు నిలబడి దేవుని కొరకు, దేవుని యుద్ధాలు చేస్తున్నా దావీదు కొరకు నువ్వు కరెక్ట్ పాత్లో నువ్వు నిలబడితే ఖచ్చితంగా నీకు ఎవరిని పంపిస్తూ ఉంటాడు? ఆయా ప్రజలను వాడుకుంటారు. వారు వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోతారని నువ్వు ఉండు, నువ్వు పోగు, నువ్వు అని పట్టుకోవడానికి వీల్లేదు. యు జస్ట్ హ్యావ్ టు సీక్. ఆయన ప్రాసెస్ ఏంటి? ఎవరిని వాడుకుంటారు? ఈరోజు ఎవరిని వాడుకుంటారు? యోసేపు గొప్ప అవ్వడానికి దేవుడు ఒక రాజును కఠినాత్ముడైన ఫరోని వాడుకున్నాడు. ఇలాంటి వారు దొరకరు అని చెప్పి ఫరో ఆయనని పిలిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. రూత్ గ్రంథంకి వెళ్ళిపోదాం. 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదామండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. నయోమి చెప్పండి, నయోమి అని చెప్పండి. నయోమి అంటే తెలియదు. పోనీ మారా, నా పేరు నయోమి కాదు, నా పేరు మారా అని పెట్టుకుందాం అనుకుందాం. చేదు. నా లైఫ్లో అన్నీ పోయాయి. భర్త పోయాడు, పిల్లలు పోయారు, అన్నీ పోయాయి. వేస్ట్. నేను ఎందుకు బ్రతుకుతున్నాను లేదు తెలీదు. చచ్చే వరకు ఏదో బ్రతకాలి కదా, ఏదో నా ఊరికి వెళ్ళి బ్రతుకుదాం అనుకుంది. ఓకే, నిరాశతో ఉంది, బాధతో ఉంది, నాకు ఇంకా లైఫ్ లేదు అనుకుంది. ఒక ఆమె వచ్చింది, 10 మంది కొడుకుల కంటే శ్రేష్టమైన ఆమె వచ్చింది. ఆమె పేరు రూతు. ఆమె ఎవరు? కొడుకా, కోడలా? సారీ, కూతురా? ఎవరు? కోడలు. కోడలు వచ్చేమంటుంది, నా వెంబడి నువ్వు రాకు, నన్ను విడిచిపెట్టు ప్లీజ్ అంటుంది నయోమి. రూత్ ఏమంటుంది, నువ్వు వెళ్ళు చోటులో నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివాసం చేస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 17వ వచనం. నీవు మృతి పొందు చోటను నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను. where you die I will die. అక్కడనే పాతి పెట్టబడు. ఇలాంటి వారు ఉన్నారండి ఈరోజు? అలా చెప్పేవారు ఉన్నారా? అలా చెప్పేవారు ఉన్నారా? దావీదుకి కూడా స్పెషల్ పీపుల్ వచ్చేవారు. యోనాతాను కూడా అంటాడు, నీ ప్రేమ అమ్మాయిల ప్రేమ కంటే గొప్పది అంటాడు. నీ కొరకు నేను బ్రతుకుతా అంటాను. నీకేం, నా రాజ్యం అంతా కూడా నీకు ఇచ్చేస్తాను. యాక్చువల్లీ యోనాతాన్ది రాజ్యము సౌలు తర్వాత, కానీ దావీదుకి ఇచ్చేస్తాను. దావీదు కొరకు నిలబడిన వారు. రూత్ అంటుంది, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా అత్త, నువ్వు ఎక్కడ చనిపోతా నేను అక్కడే చనిపోతా. నయోమికి తెలీదు రూతు తన యొక్క భారాన్ని మోసే సహకారి అని. హల్లెలూయా. భర్త లేకపోయినా దేవుడు భర్త కంటే ఎక్కువగా ప్రేమించి అంటుకొని ఉండే కోడల్ని దేవుడు ఎవరికి ఇచ్చారో? నయోమికి ఇచ్చాడు. నయోమికి తెలీదు. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను, ఈ మాట ఎవరు చెప్తారు? భార్యాభర్తలు చెప్పుకుంటారు కదా. వెడ్డింగ్ వౌస్ ఉంటాయి కదండి, ఆ వౌస్లో ఒప్పందం చేసుకుంటాం. మరణము తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయలేదు, నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని చెప్పింది. అలాంటి వారు నాకు కానీ ఒక్కలుంటేనా? అలాంటి వారు మన జీవితంలో ఇద్దరుంటే చాలండి. నిజం చెప్తున్నాను, మన లైఫ్ పూల పాటలో నడుస్తూ ఉంటుంది. మన లైఫ్లో వారు మన కొరకు ప్రయాసపడతారు, మన కొరకు ప్రార్థన చేస్తారు, మన కొరకు ఏక మనసుతో. ఎవరు ఎంత మార్చినా, నా జీవితంలో నేను చూసాను చాలామంది మారిపోతూ ఉన్నారు. మొదట్లో నేను ఉంటాను జీవితాంతం ఉంటానని వచ్చిన వారు, మీ సేవ అంటే నాకు ఇష్టం, మీ కన్నీరు నేను చూసాను, మీ సేవని మేము ఉంటాను, నిలబడతాను, నీడగా ఉంటానని చెప్పిన వారు 1 year 2 yearsలో ఉష్పటాక్. వారికి ఏం కావాలి? నీడ అంటే నా పక్కన ఇక్కడ నిలబడితే నీడ, స్టేజ్ కావాలి. కీడులో, శ్రమల్లో, మరణంలో, చీకట్లో, బాధలో, దుఃఖంలో, వ్యాధిలో, గుహలో, దావీదు గుహలో ఉన్నప్పుడు కూడా ఎలాగ మనుషులు వచ్చారో అలాగా మనుషులు దేవుడు నీకు దయచేయనుగాక. నీకు ఇలాంటి సహకారులు ఉండునుగాక. రూత్ తన జీవితంలో ఒక వెలుగుగా వచ్చింది.
చీకటిగా ఉన్న నయోమి జీవితంలో ఒక వెలుగుగా వచ్చింది. సహకారులు అంటే అలా ఉండాలి. నీకున్న వెలుగు తీసేయకూడదండి, వెలుగుగా వచ్చింది. అంతే. చూడండి రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నయోమి పెనిమిటి బంధువు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలేకు వంశవాడి ఉండెను, అతని పేరు బోయజు. 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. యాక్చువల్గా రూత్ అనుకుంది నేనే హెల్పర్, నయోమికి అనుకుంది. కానీ రూత్కి తెలీదు ఆమెకి గొప్ప హెల్పర్ ఎవరయ్యారు? నయోమి అయింది. నయోమి పరిచయం చేసింది ఎవరిని? తన భర్తను పరిచయం చేసింది. ఆయన పేరేంటండి? ఆయన ఎలాంటి వాడంట? ధనవంతుడు, మంచివాడు, వెరీ ఎలా చెప్పాలి, శ్రీమంతుడు, జెంటిల్ మ్యాన్, వెరీ గుడ్ పర్సన్, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ధనికుడు. అలాంటి వారిని దేవుడు ఎవరికి ఇచ్చాడండి? రూతు లాంటి విధవరాలకి దేవుడు ఇచ్చాడు. నీ లైఫ్ ఇంకా అయిపోలేదు. నువ్వు ఎప్పుడైతే నయోమిలాగా నా చేదైపోయింది జీవితం, నాకు సహాయం రాదు, ఇంకా నేను వేస్ట్, నా లైఫ్ వేస్ట్ అనుకుంటే దేవుడు ఎవరిని బయలుదేరింపజేస్తాడు? నీ సహాయకులను పంపిస్తాడు. పో, వెంట పో, వారికి నువ్వు తోడుగా వెళ్ళు, వారికి నువ్వు సహాయం చేయి, నేను నీకు ప్రేరేపిస్తున్నా, నువ్వు పో, నువ్వు వెళ్ళు. నయోమి జీవితంలో సంతోషం కాదు కదా, రూత్ యొక్క జీవితంలో అధికమైన సంతోషం. ఆమె సహాయం చేసింది కాబట్టి, ఆమె చేసిన సత్క్రియ బట్టి ఆమెకు ప్రతిఫలము దేవుడు దయచేసి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎవరికైనా మనం హెల్ప్ చేయడానికి మనము రెడీగా ఉండాలి. ఇన్ టర్న్ వీ విల్ బీ హెల్ప్డ్. మన డెస్టినీ హెల్పర్స్ని మనమే ఎదుర్కొంటాము. మనం అనుకుంటే వారికి నేను సహాయం చేస్తున్నాను కానీ నాకేమొస్తుంది అంటే, వారికి నువ్వు సహాయం చేస్తుంటే నీ సహకారులు, నీ ఉపకారు బయలుదేరి నిన్ను ఎదుర్కొని నీకు సహాయము చేస్తూ ఉంటారు. దావీదు విషయంలో కూడా ఒక రాజుగా చేయడానికి ఎన్ని లక్షల మందిని దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నీకు సహాయం చేయడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి, నీకు గొప్ప ఆపర్చునిటీ రావడానికి, నీ ద్వారాలు తెరవబడ్డానికి దేవుడు ఏం చేయాలండి? సహకారులను, ఉపకారులను ఏం చేయాలి? తీసుకొని వస్తాడు. ఎంతమంది నమ్ముతున్నాడు ఈ మాసం అంతా దేవుడు నాకు సహకారాలను తీసుకొస్తాడు? రూత్ లాంటి లాయల్ సపోర్టర్స్. ఆమెన్. నేను కూడా నమ్ముచున్నాను. ఆమెన్. రూత్ లాంటి వాళ్ళు ఇంకా 3 లక్షల అయిపోయింది. 32,822. హల్లెలూయా. మోర్ దెన్ దట్, హీ హ్యాడ్ మోర్ దెన్ దట్. రాజులు సహితం సహాయం చేశారు. పౌలుకు మరి ఫస్ట్లో ఆయన దేవుని యొక్క సేవ ప్రారంభించేటప్పుడు ఎవ్వరు లేరు. దేవుని యొక్క శిష్యులు ఆయనని అస్సలు దగ్గర రానిట్లేదు. అటువంటి సమయంలో దేవుడు ఎవరిని పంపించాడు? బర్నబాస్ని పంపించాడు. అలాగే కొర్నీలు దగ్గరికి ఆయన నీతిమంతుడుగా జీవిస్తూ దేవుని కొరకు జీవిస్తున్న ఆయన దగ్గరికి ఎవరు పంపించారు? ప్రవక్త, అపోస్తలుడైన పేతురుని పంపించాడు. అలాగే మన జీవితంలో కూడా మన మార్గంలో దేవుడు ఎవరిని పంపిస్తాడు? కరెక్ట్ పీపుల్ని పెడతాడు. నేను చెప్పాలని అనుకుంటున్నాను, ఎప్పుడైతే దేవుడు నీ మీద దృష్టి ఉంచుతాడో సాతాను గుర్తెరిగి ఎందుకు దేవుని అనుగ్రహము ఇతని మీద ఉంది, ఎందుకు దేవుడు ఈయనకు అన్ని ద్వారాలు తెరుస్తున్నాడు, ఎందుకు ఇక్కడ అనేకమైన రికమెండేషన్స్ ఉన్నాయి, ఎందుకు వీరు ఉన్నతమైన స్థానానికి ఆ మార్గంలో వీరు వెళ్తున్నారని చెప్పి సాతాను ఏం చేస్తూ ఉంటాడు? మిమ్మల్ని బాధించేవారు, మిమ్మల్ని నొప్పించేవారిని, మీ పేరు పాడు చేసేవాడిని, మిమ్మల్ని నిందించేవాడిని ఆ మార్గంలో తీసుకొస్తూ ఉంటాడు. సంసోన్ జీవితంలో డెలీలాని ఎలాగ తీసుకొచ్చాడో మన వీక్నెస్ బట్టి సాతాను ఎవడొక్కడిని పంపించి మన పేరు, మన ఊరు, మన గమ్యం అన్ని పాడు చేయడానికి తీసుకొస్తూ ఉంటాడు. దే ఆర్ డెస్టినీ డిస్ట్రాయ్, విధి పాడు చేసేవారు. అలాంటి వారిని మనం గుర్తుపట్టేటట్టుగా దేవునిలో ఎప్పుడూ మనము ప్రార్థన పూర్వకంగా ఉండాలండి. చూడండి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. నెహెమ్యా 2:4-5. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల
నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి 8వ చేసి వచనం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు ప్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడనని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి మనవి ఆలకించెను. ఆలకించను. చూడండి, ఇక్కడ మీరు లాస్ట్ లైన్ గమనించారు. ఓకే, రాజు నెహెమ్యాను అడుగుతున్నాడు, నేనేమి నీకు చేయాలి? అబ్బా, సీఎం, పిఎం, రాజులు, అధిపతులు, ఐఏఎస్ ఆఫీసర్స్ మన దగ్గరకు వచ్చి నేను నీకేం చేయాలి అని అంటే, ఎంత పెద్ద లిస్ట్ తీస్తాము. రేషన్ ఏంటండి, సూపర్ మార్కెట్లో పెడతాం కదా లిస్ట్, అంత పెద్ద లిస్ట్ తీస్తా ఉంటాడు. నెహెమ్యా ఏం చేశారు? ప్రాణం చేసి ఒకటి ఇది చేయి అంతే. మనకి ఎట్లా ఉంటుంది అంటే, ఇండియన్ మెంటాలిటీ, ఎవరైనా సహాయం చేయడానికి వస్తే ఒక 10 రూపాయలు ఇస్తే మనము 100 రూపాయలు లిస్ట్, ఇంకా ఉందండి సహాయము, ఇంకా కష్టం ఉందండి, ఐ నీడ్ మోర్ మనీ అండి, ఏదోలే అని అంటూ ఉంటాం. బట్ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చూడండి, లాస్ట్ లైన్ ఏముంది? 8వ వచనములో ఏముందండి? నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించు. సో ఎవరి మీద, ఎవరి జీవితం మీద దేవుని యొక్క హస్తం ఉంటుందో రాజులు సహాయము చేస్తారు. ఆమేన్. దేవుని యొక్క హస్తం ఉండాలి. అందుకే రూత్ గురించి మనం విన్నాము, ఆమె సురక్షితంగా ఎవరి రెక్కల కింద వెళ్ళింది? యెహోవా రెక్కల క్రిందకి వెళ్ళింది. కాబట్టి సహాయము చేస్తారు. దావీదు ఎవరిని నువ్వే నాకు తోడు ప్రభా, నువ్వే నాకు సహాయం అని చెప్పాడు, దేవునికి చెప్పాడు. కాబట్టి దేవుడు ఆయనకు ఉండుట చూచి మనుషులు వచ్చారంట. సో దేవుడు నీతో ఉంటే, పోతిఫర్ అంటున్నాడు కదా, యోసేపుతో ఎవరున్నారంట? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన చేయనదంతయు సఫలం చేస్తున్నాడు. ఆయన ముట్టిన ప్రతి ఒక్క కార్యము జరుగుతుంది. ఆయన చేతి మీద పనులు జరుగుతున్నాయని చెప్పి అప్పుడు యోసేపుని ఏం చేశాడంట? అధికారిగా చేశాడు. హల్లెలూయా. అలాగే దేవుడు నీకు తోడుగా ఉండడం చూచి మనుషులు వస్తారు, సహకారులు వస్తారు, దైవజనులు వస్తారు. నీ ఇంట్లో అడుగు పెట్టడం మాత్రమే కదా, నేను అభిషేకించి వెళ్తారు. దేవుని యొక్క కరుణ హస్తం ఉందా? చూడండి, ఎజ్రా గ్రంథము మనం చద్దాము, 6వ అధ్యాయము 22వ వచనం. 6:22. ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని హల్లెలూయా. సంతోషింపజేసెను. దేవుని యొక్క చెయ్యి ఆయన మీద ఉందని 5:3 మనం చూస్తున్నాము. అయితే 6:22లో యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి. మీరు ఎవరితో మాట్లాడుతున్నా వారి హృదయము మీ వైపు త్రిప్పబడిందంటే ఎంత సంతోషము కదండి. మీకు ఏదన్నా కావాలి, ఏదన్నా సహాయం కావాలి, బ్యాంక్కి వెళ్తున్నారు, ఓకే, త్వరగా మీకు డబ్బులు రావాలి. సో మీరు బ్యాంక్కి వెళ్ళి నాకు ఇది కార్యము జరగాలి, నా డబ్బులు వెంబడి రావాలన్నగానే ఆ కౌంటర్ బో, రేపురా, ఇంకో ఫామ్ రాయి, ఇంకా 10 సిగ్నేచర్ గెజెటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ కావాలంటే మనకి విరక్తి వస్తుంది కదండి. వెళ్ళిన వెంటనే లైసెన్స్ మనం చూస్తూ ఉంటాం, బ్రోకర్స్ని పెట్టుకుంటాం కదా, పెట్టుకుంటామా లేదా? ఇంకా వీసా, ఎవరైనా మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా? పేపరింగ్ వర్క్ కొరకు ఎవరైనా కన్సల్టెన్సీ మనకు హెల్ప్ చేసిందా? మనం పెట్టుకుంటాం. ప్రతి చోట మనకు సహాయం చేసేవారు ఉంటే బాగుంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పోలీస్ దగ్గర కూడా ఎవరైనా మనకు సహాయం చేసేవారు ఉంటే బాగుంటుంది. అడ్వకేట్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్స్ ఎవరైనా మనకు తెలిసిన డాక్టర్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఇవన్నీ కావాలంటే ఎవరు చేయాలంట? ఎవరు ప్రేరేపించాలంట? దేవుడే. నువ్వు వెళ్ళిన వెంటనే ఆ కార్యం నిన్ను చూడగానే ఓకే గ్రాంటెడ్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు నీ ఫైలే చూడకుండా నువ్వు వెళ్ళిన వెంటనే, ఈ మాసం అంతా మనం ఎక్కడైతే వెళ్తున్నామో దేవుని ముందుగా తెలుసు, అందుకే మాట చెప్తున్నాడేమో. నువ్వు వెళ్ళిన వెంటనే ప్రభా ఐ నీడ్ వీసా అనుకుంటా వెళ్తున్నావు. అయితే వాళ్ళు నీ పేపరింగ్ కూడా చూడకుండా నిన్ను చూసి దేవుని హస్తము ఈమె మీద ఉందని చెప్పేసి ఏమని చెప్పాలి? ఒక సీల్ పెట్టాలి, ఒక స్టాంప్ వేసేయాలి, వీసా వచ్చేసింది పో అని చెప్పాలి. ఎలా ఉంటుంది? మనకు అసలే లైన్లో నిలబడడం ఇష్టం లేదు, రిజెక్ట్ అవ్వడం ఇష్టం లేదు. అయితే ఇలాగ దేవుడు మన కొరకు సహకారులను పెట్టాలంటే రైట్ పీపుల్ని దేవుడు అమ్మా
పేపరింగ్లో ఈ పేపర్ తీసేయండి, ఇది పెట్టండి, నీకు ఖచ్చితంగా వీసా వస్తుంది అని చెప్పే వారు మనకుంటే ఎంత బాగుంటుంది. మన కెరియర్లో మా డాడీ విషయంలో నేను ఒక మాట చెప్పాను, పోయిన వారం కూడా చెప్పాను. నాన్నగారు హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ అ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి కూడా డబ్బులు లేవు. అది అప్పుడు ఏదో ఉంటుందండి, +2 ఏమంటారు, పిఎల్సి పియూసి అది ఉంటుంది. అది చదివి ఏదో ఉద్యోగం చేసి ఏదో గడుపుదాం అనుకుంటాడు. ఆ సమయంలో ఒక స్నేహితుడు వచ్చి ఈ మెకానికల్ ఇంజనీర్లో ట్రై చేద్దామని ఒక స్నేహితుడు చెప్పాడంట. సరే అని ఇద్దరు కలిసి ఆ మెకానికల్ ఇంజనీరింగ్ ట్రై చేశారు. వచ్చింది సీట్, వెళ్ళిపోయారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఇంకో స్నేహితుడు వచ్చాడు, నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నేను అప్లై చేస్తున్నాను, రే నువ్వు కూడా రారా అని అన్నాడంట. నాకు రాదు అని డాడీ అన్నాడంట. నాకు ఎలిజిబిలిటీ లేదు, నాకు అంత డబ్బు లేదు, రికమెండేషన్ లేదు, నాకేం లేదని చెప్పాడంట. అయినా ఎక్కడో దేవుడు నాకున్నాడు కదా, దేవుడు నాకు సహాయం చేస్తాడు కదా అని చెప్పి ఆయన మాటకు విని ఏం చేశాడు, హీ అప్లైడ్. ఎవ్వరికి రాలేదు, కానీ డాడీకి మాత్రమే వచ్చిందంట. దేవుడు కొన్నిసార్లు కరెక్ట్ కౌన్సిల్ మెంబర్స్ని మనకు పంపిస్తాడు. ఏ మూమెంట్లో ఏది తీసుకోవాలో, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో, ఏ కెరియర్, ఏ పాత్లో ఉండాలో దేవుడు మనకి చెప్తా ఉంటాడు. మనకు అర్థం కాదు కొన్నిసార్లు. దేవుడే మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తే ఎంత బాగుంటుంది. రైట్ పీపుల్ని రైట్ టైంకి తీసుకొస్తే ఎంత ఘనమైన జీవితం మనం జీవించవచ్చు. కనెక్ట్ చేస్తాడు దేవుడు, కలుపుతాడు, అంతే. గొప్పవారితో కలుపుతాడు దేవుడు. ఆ యొక్క సహవాసాన్ని నువ్వు కోరుకోవాలి. అందరితో మంచిగా ఉండాలి. ఎవరి ద్వారా నీకు సహాయం అందుతుందో నీకు తెలియదు. నామాన్ విషయంలో ఎవరి ద్వారా సహాయం పొందుకున్నాడు, ఒక చిన్న పేద ఆడపిల్ల పని మనిషి ద్వారా పొందుకున్నాడు. చిన్నపిల్ల. ఆ మాట నేను ఎందుకు వినాలి, నేను సైన్యములకు అధిపతిని కదా, వీరు బానిసలు కదా, వీరు శత్రు రాజ్యం వారు కదా, వై షుడ్ ఐ లిసన్ టు దట్ స్మాల్ గర్ల్, యూ స్టూపిడ్, యూ కీప్ యువర్ మౌత్ షట్ అన్నాడా? నువ్వు నోరు మూసుకుని కూర్చో, నీకేం తెలియదు అన్నాడా? వెళ్ళాడు. కోపం వచ్చింది అక్కడ కూడా, ఎలీషా దగ్గర కోపం వచ్చింది, అయినా తగ్గించుకున్నాడు. నేను చెప్తున్నాను ఒక మాట, నేను చెప్తున్నానండి, నీవు తగ్గించుకున్నట్లయితే, నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమగా అభిమానిస్తూ మర్యాదగా అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ నువ్వు జీవిస్తున్నట్లయితే, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, సేవకులు మొదలుకొని రాజులు సహితము నీ కొరకు పనిచేయబోచున్నారు. నామాను వెళ్తాడు, ఎలీషా అంటాడు నువ్వు అక్కడ ఆ పని చేయి. అసలు ఎలీషా దొరకడు, రాజులకే కనబడడు. యునో హీ నెవర్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కింగ్. ఎలీషా అనే వ్యక్తి రాజు ముందు ఎప్పుడు నిలబడలేదు. అలాంటిది ఎలీషా అంటాడు, చేసుకో 7 సార్లు మునుగు వచ్చేసాయి అంటాడు. పసి పిల్ల దేహం వంటి చర్మము దేవుడు నామానికి ఇచ్చాడు. అయితే విచిత్రం ఏంటంటే, పిచ్చోడా ఎలీషా, నేను ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చి కనీసం గడప ముందు నిలబెడితే, కనీసం డోర్ బయటకు వచ్చి ఇలా చెయ్యి ఊపుతాడు అనుకున్నాను. ఏం జరగలేదు. ఇంకేమంటున్నాడు, మా నదిలో, యోర్దాన్ నదిలో ఎన్నిసార్లు మునగాలంట, 7 సార్లు మునగాలంట. నేను ఎందుకు మునుగుతాను, మాకు నదులు లేవా, ఇంతకంటే ఎక్కువ నదులు ఉన్నాయి అని చెప్పాడా లేదా బైబిల్లో? యారగెన్స్, చెప్పండి ఏమంటారు అది? యారగెన్స్, అహం, నేను సైన్యములకు అధిపతి. ఆయన కుష్ఠరోగాన్ని మర్చిపోయాడు. ఏమొచ్చింది ఆయనకి? అహం వచ్చింది. అప్పుడు కూడా విచిత్రం ఏంటంటే, అప్పుడు కూడా ఇంకొక పనోడు మాట్లాడతాడు, ఇంకొక సర్వెంట్ మాట్లాడతాడు నామాంతో. అయ్యా, నీకేమైనా గొప్ప కార్యాలు చేయమని చెప్పాడా? జస్ట్ 7 సార్లు మునుగమన్నాడు కదా, విని మునుగు, చూద్దాము దేవుని కార్యము అని చెప్పాడు. అప్పుడు నామని, నువ్వెవడరా నాకు చెప్పేది అన్నాడా? ఇంట్లో ఏమో పని మనిషి మాట్లాడితే, ఇక్కడేమో నువ్వు మాట్లాడతావు, ఏమనుకుంటున్నావు అన్న అంటున్నారా? ఏం చేశాడు? విన్నాడు. నీకు ఉపకారులు కావాలంటే, సహకారులు కావాలంటే తగ్గింపు స్వభావం నీకు ఉండాలి. ఆ సేవకుడు చెప్పిన వెంటనే సరే అని అహాన్ని ఏం చేశాడు? ఈగోని గో అన్నాడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అన్యులను వాడుకోవచ్చు, చిన్నపిల్లలను వాడుకోవచ్చు, పెద్దవారుగా. కానీ వారు చెప్పే మాటలు దేవుడు నీకేం చేస్తాడు? గమ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. వెంటనే 7 సార్లు మునుగుతాడు. మునిగిన తర్వాత 7వ సారి ఏమవుతుంది?
గొప్ప జయమును చూస్తాడు. ఆయన శరీరం అంతా హీలింగ్ చూస్తాడు. నామాను జీవితంలో కూడా దేవుడు ఎవరిని పెట్టాడు? ఆయన చుట్టూ డెస్టినీ హెల్పర్స్ని పెట్టాడు. విధి సహాయకులను ఎవరు చుట్టూ పెట్టారు? నామాన్ చుట్టూ పెట్టాడు. నీ చుట్టూ కూడా పెట్టగలిగిన దేవుడు మనకున్నాడు. అందుకే ఈ మాటలు వింటున్నావేమో. దట్ ఈస్ వై యూఆర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ప్రభా ఈ జూన్ మాసం ఒకటే కాదు, నాకు జీవితాంతం ఎవరు కావాలి? నాకు రూత్ లాంటి వాళ్ళు కావాలి, దావీదు లాంటి వాళ్ళు. దావీదు ఇంకొక కార్యం చేస్తాడు. మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంతమందికి తెలుసు? ఆయన ఎవరు? యోనతాన్ యొక్క కుమారుడు. యోనతాన్ చనిపోతాడు. ఎవరు లేరు అనుకుంటారు కొడుకులు, కానీ ఒకడు ఉంటాడు. ఆయన ఎవరు? మెఫీబోషెత్. మెఫీబోషెత్ మామూలుడా? ఎలా ఉన్నాడు? పాపం కుంటివాడుగా ఉన్నాడు. ఆయన జీవితంలో తన తాతను చూశాడు. చాలా మంచి జీవితం జీవించాడు. కొంతమంది చిన్నతనంలో చాలా మంచి జీవితం జీవిస్తారు, కానీ తర్వాత వారికి విధి మారిపోతుంది, కష్టకాలం వచ్చేస్తుంది. అప్పుడు అందరు వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వారు చాలా ఎక్కువ బాధపడతారు. ఏమి లేనివాడు గొప్పవాడైతే ఓకే, మంచిదే, అందరూ ఓకే, ఓకే భాష అంటారు, ఎందుకంటే అలవాటే. కానీ అన్నీ చూసి చూసి చూసి, లైఫ్ని చూసి, ఎంజాయ్మెంట్ చూసి, సమృద్ధి చూసి, సంతోషాన్ని చూసి, ఇంటి నిండా వస్తువులు చూసి, రాజరికము చూసి, మర్యాద చూసి, రెస్పెక్ట్ చూసి, ఒకరోజు ఏమైపోయింది? తాత చనిపోయాడు. తాత చనిపోయిన రోజు ఈమె పరిగెత్తుతుందంట, ఒక అమ్మ దాదు. ఆయన పట్టుకొని పరిగెత్తుతుంటే కింద పడేసిందంట. ఆ కింద పడినప్పుడు ఆయన ఒక కాలు ఇరిగిపోయాయి, 2 కాలు. ఎవరి దగ్గర పెరిగాడు? పనోల మధ్యలో పెరిగాడు. సౌలి ఒక పనోడు, జీబా, ఆయన దగ్గర పెరిగాడు. అలాంటి సమయంలో నాకు ఇంకా చీకటి మయం, నా జీవితం ఇంకా చీకటి, నయోమిలాగా అనుకున్నాడు. ఇంకా అంతే. ఇప్పుడు సౌలుకి శత్రువు అయిన దావీదు రాజు అయ్యాడు. దాక్కుంటూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటుండగా దావీదునే దేవుడు మెఫీబోషెత్కి పంపిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఎవ్వరు కన్నీరు చూసి ఆయన అలక్ష్యము చేయడు. ప్రతి ఒక్కరు కన్నీరు ఆయన ఎక్కడ దాచిపెడతాడు? పుట్టిలో దాచిపెడతాడు. సౌలు అంతా దేవునికి అయిష్టంగా జీవించిన మెఫీబోషెత్ కన్నీళ్లు చూసిన దేవుడు ఎవరిని పంపిస్తాడు? దావీదు లాంటి రాజును పంపిస్తాడు. నువ్వు ఇంతకాలం you're praying, you're waiting, you're crying. దేవుని సన్నిధిలో ఇంకెప్పుడు నాయనా, ఇంకా ఇదేనా నా లైఫ్, ఇదే నా గమ్యమా, ఇదే నా విధియా, ఇదే నా రాత, ఇంకా నా జీవితం ఇదేనా, నా అనారోగ్యం ఇదేనా, ఇంకా నేను బాగుపడనా, నా కెరియర్ ఇంతేనా, నా లైఫ్లో నేను న్యూ చాప్టర్ నేను చూడనా, నా లైఫ్లో నెక్స్ట్ లెవెల్ నేను చూడనా, ప్రమోషన్ నేను చూడనా, డబ్బును నేను చూడనా, సంతోషాన్ని నేను చూడనా, సమృద్ధి నేను చూడనా అని ఇక్కడ కూర్చున్న వారు అనేకులు ఉండొచ్చు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు చూస్తావు, నేను పంపిస్తాను అంటున్నాడు. ఎవరిని? నిన్ను సంతోషానికి పంపించేవాడిని నేను, సమృద్ధి మార్గంలో పంపించేవాడిని నేను నీకు నియమించి ఉన్నాను. సహకారులు వస్తారు. ఎలాంటి వారు వస్తారు? మామూలు కాదు. చెప్పండి, ఎవరు వస్తారు? రాజులు వస్తారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఒకసారి చద్దామండి, 18వ వచనము. కన్నులెత్తి 4 దిశల చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చును. దేవుడు ఏమంటున్నాడు? ఇంకా ఏడ్చింది చాలు, బాధపడింది చాలు, ఎక్కడేసిన గొంగలి అక్కడ ఉండడం ఇంకా చాలు, ఆ దరిద్రము చాలు, ఆ దుఃఖము చాలు, ఆ చీకటి చాలు, ఆ బాధ చాలు, ఆ శ్రమ చాలు. నువ్వేం చేయాలంట? కనులెత్తాలి. ఎవరి వైపు చూడాలి? ఎవరు వస్తున్నారు కాదు, దేవుని వైపు చూడాలి. అప్పుడు వీరందరూ కూడుకొని లైన్గా రోజుకొకరు వస్తూ ఉంటారు నీ దగ్గరికి. నీకేం సహాయం కావాలి? నీకే సహాయం కావాలి? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఎవరైనా నీ దగ్గరికి వచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ యూ? యునో, ఈ జాబ్లో నాకు టెన్షన్ ఉందండి, ఈ జాబ్లో నాకు ప్రెషర్ ఉందండి అని అంటే, అయ్యో అంతేనా నేను ఉన్నాను, నేను అన్నీ చూసుకుంటానంటే ఎంత గుండంత బలం అండి మనకి. నేను అన్నీ చూసుకుంటాను. అయ్యో ఇప్పటి వరకు నా తల దించుకొని బ్రతికాను, నా తల ఎత్తి బ్రతకలేదు,
అందరూ నోర్లలో అవమాన పాలయ్యాను, నిందల పాలయ్యాను. మేబీ దిస్ ఇస్ మై లైఫ్ ఏమో, అలాగా వాళ్ళలాగా జీవించలేనేమో అని అనుకుంటున్నావా? దేవుడు ఎవరిని పంపిస్తారండి? గొప్పవారిని పంపిస్తాడు, రాజులను పంపిస్తాడు. వీరందరూ నీ యొద్దకు వస్తున్నారు. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకుందువు. పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానన్నాడు. 22వ వచనం చద్దాం. 22, 23. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల అందరం కలిసి చద్దామా? ప్రతి ఒక్కరు చద్దాం. ఓకే. నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను. ఆమేన్. జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను. అందరం ఓకే. రాజులు నిన్ను పోషించు. రాజులు మనకు ఎలా ఉంటారంట? తండ్రులుగా ఉంటారు. పోషించు తండ్రులుగా ఉంటారు. ఎంతమందికి కావాలి? కొంతమంది ఎత్తట్లేదు. ఓకే, మీ విధి అంతే అనుకోండి. నా విధి మార్చుకుంటాను అని ఆశించే వారికే ఇది. ఎంతమందికి కావాలి? ఎవరు కావాలి? రాజులు కావాలా? దేవుడు కావాలా? దేవుడు కావాలి. దేవుడు ఎవరిని పంపిస్తాడు? లైన్గా రాజుల పోషించే తండ్రులుగాను వారి రాణులు నీకు పాలించు దాదులుగా ఉంటారు. రాణులు ఎప్పుడైనా దాదులుగా ఉండడం చూసారా? వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేది, నీ పాదముల ధూళి నాకెదరు. హల్లెలూయా. చిన్నప్పుడు ఎప్పుడో ఒకడు ఉండేవాడు, నేను ఎక్కడికి వెళ్తే ఆ మట్టి తీసుకొని గ్లాస్లో పెట్టుకునేవాడు, డబ్బాలో పెట్టుకునేవాడు. ఇది మా డాడీకి చెప్పాను. డాడీకి చెప్పే అంత ఒప్పుకోలేదు. మమ్మీకి చెప్తే, మా మమ్మీ డాడీకి చెప్తే డాడీ బెల్ట్ తీసుకొని నన్ను కొట్టాడు. ఏంటి ప్రభు, నేనేం తప్పు చేశాను? నేను నడుచుకుంటూ వెళ్తే నా మట్టి తీసుకొని దాచిపెట్టుకున్నాడు అతను ఎవరో. సో అది నాకు తెలిసి మా ఫ్రెండ్స్ చెప్తే నేనేం చేశాను, మా మమ్మీకి చెప్తే, మా మమ్మీ పోయి డాడీకి చెప్తే డాడీ నన్ను బెల్ట్ తీసుకొని కొట్టాడు. కానీ అలాంటివి కాదు, అలాంటివి మీరు అనుకోకండి. నీ సహాయం చేసేవారు ఎలా ఉంటారంటే లాయల్గా ఉంటారు. అంటే నీ యొక్క దుమ్ము, నీ పాదంలో ధూళి కూడా నాకుతారంటే నువ్వు ఏది చేసినా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, లేక నీకు ఎన్ని వీక్నెసెస్ ఉన్నా, నీకు ఏది ఉన్నా కూడా దేవుడు కొంతమంది నీ వద్దకు పంపిస్తారంట. నువ్వు ఎలాగుంటే నాకు అది చాలు, నువ్వు ఇష్టము నాకు చాలు అంటారంట. నీకు నేను సహాయం చేయడానికే నేను వచ్చానని చెప్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. దే విల్ లవ్ యూ ఫర్ ఎవర్, ఫర్ లైఫ్ టైం. అలాంటి లాయల్ సపోర్టర్స్ నీకు కావాలి. ఇవాళ రేపు చూస్తుంటే సొంత తల్లిదండ్రులే మర్చిపోతున్నారు మనల్ని. సొంత అక్క చెల్లెలే మర్చిపోవచ్చు, అన్నదమ్ములే, తోబుట్లే మర్చిపోవచ్చు, భార్యనే మర్చిపోవచ్చు, భర్తనే మర్చిపోవచ్చు. కానీ దేవుని యందు ఎవరైతే నిలిచి ఉంటారో, దేవుని రెక్కల కింద ఎవరైతే ఉంటారో, దేవుని అనుగ్రహం పొందుకుంటారో ఎలా ఉంటారంట అండి? నీ పాదంలో ధూళి వారు నాకుతారు. అప్పుడు నేను యెహోవా అనియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీకు తెలుసుకుందాము. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరికి కావాలో గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రభా, యూ సెండ్ మీ ద రైట్ హెల్పర్. నాకు మంచి సహకారులను నువ్వు నాకు దయచే ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పంపిస్తాడు. మెఫీబోషెత్ జీవితంలో అసలు కుంటివాడు, ముందుకు వెళ్ళలేనివాడు, దేవుడు దావీదు లాంటి వాడిని వాడుకొని, ఎవరైనా ఉన్నారా నేను దయ చూపించడానికి? ఎవరైనా ఉన్నారా? 2 సమూయేలు 9లో మనం చూస్తూ ఉంటున్నాము. చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. సౌలుకున్న, రాజుకున్న ఆస్తిపాస్తులు కుంటివాడైన మెఫీబోషెత్కి దావీదు ఇచ్చేశాడు. సౌలుకు రాజులకు ఆస్తిపాస్తులు చాలా వేరుగా ఉంటాయి, లోకంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా ఉంటాయి. 2 సమూయేలు 9:7 మనం చూస్తే, నీవు భయపడకు, నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారము చూపి. ఇప్పుడు మెఫీబోషెత్కి ఉపకారి ఎవరు? రాజు. చెప్పండి, ఉపకారి ఎవరు? రాజు. ఇందాక మనం చదివాము యెషయా 49, 22, 23 ఏమని చదివాము? రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను ఉంటారు. ఇప్పుడు మెఫీబోషెత్కి తండ్రిగా ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. యోనాతాన్ కుమారుడు దావీదు ఉన్నాడు.
కుమారుడికి దావీదును, నీ తండ్రి అయిన యోనతాన్ నిమిత్తము నీకు ఉపకారం చూపి నీ పితుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు, ఇంకొక మాట, సదాకాలం ఎక్కడ కూర్చున్నాడు? నా బల్ల ఎదునే భోజనం చేయదు అని సెలవీయ. పెద్ద గొప్పవారు, రాజులు, మినిస్టర్ తింటా ఉంటే మనం ఇలా నిలబడి చూడాలి. రాజులు తింటా ఉంటే మనం అలా పక్క నుండి తిన్నాక మాట్లాడదామా, సమయం ఇస్తే మాట్లాడదామా అని ఉంటుంది. అలాంటిది మెఫీబోషెత్ని ఎక్కడ పెట్టాడంట దేవుడు? కుంటివారిని అసలు రాజుల సమక్షంలో తీసుకురారు. ఇప్పటికీ కూడా ఇఫ్ యు ఆర్ అ కింగ్ యూ షుడ్ నాట్ సీ ఎనీ రిటార్డెడ్ పీపుల్. వారు ముందుకు రావడానికి వీల్లేదు. కానీ రాజు అయిన దావీదు ఏం చేశాడంటే ఎంత కృప చూపించాడు. ఆయన సదాకాలము ఒక కొడుకులాగా తిన్నాడు. ఒక కొడుకులాగా ఆ రాజు దగ్గర భోజనము తిని తర్జాగా ఉన్నాడు. మెఫీబోషెతు వస్తున్నాడు, అమ్మో రాజు బల్ల దగ్గర కూర్చున్న వ్యక్తి అని భయపడడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచి దేవుడు మీకు అట్టి జీవితము దయచేయునుగాక. మీ జీవితంలో మంచి సహకారులు మిమ్మల్ని కనిపెట్టి మిమ్మల్ని లొకేట్ చేసి మీ యొద్దకు వచ్చునుగాక. లెట్ యోర్ డెస్టినీ హెల్పర్ స్పాట్ యు. నువ్వు ఎక్కడున్నావో అక్కడికి రావాలి. అయితే నీకేం ఉండాలి? దేవుని యొక్క హస్తం ఉండాలి, దేవుని యొక్క తోడు ఉండాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వస్తుంది. 3వ వచనం నుంచి చదువు ముగిస్తున్నానండి. జనములు నీ వెలుగుకు వచ్చేది. లాస్ట్ ఒక మాట నేను చెప్తున్నాను, ఉట్టిగా ఎవరు రారు చెప్పండి. నో వన్ విల్ కమ్ జస్ట్ లైక్ దట్ అని చెప్పండి. ఉట్టిగా ఎవరైనా నీకు హెల్ప్ చేయడానికి ఎవరు రారు. నీకోసం ఎవరు రారు. నువ్వేం చేసావు నీ దగ్గరికి వస్తారు. నీకోసం ఎవరు రారు. నీలో ఉన్న వెలుగును చూసి వస్తారంట. ఆమేన్, హల్లెలూయా. జనములు ఏం చూస్తారు? నీ వెలుగును చూసి. నీ వెలుగు ఎవరై ఉండాలి? హూ ఈజ్ యువర్ లైట్? గాడ్ ఈజ్ అవర్ లైట్. దేవుడు యేసు ప్రభు గురించి ఒక చక్కని మాట యోహాను సువార్తలో మనకి చదవడానికి సమయం లేదు, కానీ ఈ లోకానికి వెలుగుగా ఉన్నప్పుడు చూడండి. మత్తయి 4:16 ఒకసారి చద్దాము. 4:16 త్వరగా తీయండి. 4:16. సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయలో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. గొప్ప వెలుగు చూసారు. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభు. జీసస్ ఇస్ ద గ్రేటెస్ట్ లైట్. 44 కీర్తన 3వ వచనం చద్దాం. 44:3 చదవం, తీయండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతి వారికి విజయము కలగచేసాను. ఈ మాట ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, నాకైతే బాగా అర్థమైంది. నీవు వారిని కటాక్షిస్తే ఏం జరుగుతుంది? ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖ కాంతి, ద లైట్, ఇంగ్లీష్లో ఉంది, ద లైట్ ఆఫ్ గాడ్ వారికి ఏం చేస్తుందంట? ద లైట్ ఆఫ్ యువర్ ఫేస్ విల్ గివ్ దెమ్ విక్టరీ. అయితే మన మీద ఎవరు వెలుగు ఉండాలి? నీ మీద చీకటి ఉంది, నువ్వు పాపం చేస్తున్నావు. లోకంలో చూడండి, నీతిమంతులంట అంతకంతకు వర్ధిల్తారు. నీతిమంతుల ప్రకాశము వెలుగు అంట మధ్యాహ్నపు వెలుగు వలె అయ్యేంత వరకు వెలిగించబడతా ఉంటారంట. అయితే మనుషులు నీ యొద్దకు రావాలంటే, సహకారులు నిన్ను పట్టుకొని లేక నిన్ను లొకేట్ చేసి నీ యొద్దకు రావాలంటే నీలో ఏముండాలి? చీకటి ఉండకూడదు. నీలో ఏం ఉండాలి? దేవుని యొక్క వెలుగు ఉండాలి. దేవుడు ఎవరినైతే కటాక్షిస్తారో వారికి ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖ కాంతి ప్రకాశిస్తాడు. మీరు ప్రేయర్ చేయకుండా ఎక్కడికైనా వెళ్ళండి, జరగదు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రేయర్ చేయండి. నేను ఒక మాట చెప్తాను, టైం అవుతుంది కానీ ఒక మాట చెప్తాను, వినండి, సమయం వచ్చింది కాబట్టి. యేసయ్య రూపాంతరం పొందుకున్నాడు. ఇంతమందికి తెలుసు, ట్రాన్స్ఫిగరేషన్. ఎప్పుడు పొందుకున్నాడు? కొండ మీద ఎక్కి ప్రార్థన చేసినప్పుడు పొందుకున్నాడు. ఓకే. అయితే ఆయన ముఖము వెలిగింది అని ఉంది బైబిల్లో, ఉందా? ఆయన ముఖ వచ్చర్సు మారిందని ఉందా? బ్రైట్ అయిపోయిందని ఉందా? ఎస్. ఇంకోటి చెప్తాను, ఆయన అంగీ కూడా మారిపోయింది. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ఇలా ఇస్తా, గూస్ బంప్స్ ఇస్తా. ఎందుకు తెలుసా అండి?
ఒక ప్రార్థన చేసే ప్రార్థన పరుడు ఉంటే ముఖం మాత్రమే కాదు, బట్టలు కూడా వెలిగిపోతాయంట. అంతగా ప్రార్థన చేస్తాడు. నువ్వు అంతగా ప్రార్థన చేసి నువ్వు అంతగా దేవుని సన్నిధిలో ఆ వెలుగును పొందుకుంటే ఎవరు వస్తారంటే యెషయా 63 ప్రకారము జనములు నీ వెలుగును బట్టి వస్తారు. నిన్ను బట్టి రారు, నీ పేరుని బట్టి రాదు, నీ ఊరుని బట్టి రారు, నీ కుటుంబాన్ని బట్టి రారు, నీ ముఖంలో ఉన్న అందం బట్టి రాదు, నీ చదువు బట్టి జ్ఞానం బట్టి రారంట. దేని బట్టి వస్తారు? నీలో వెలుగుతున్న వెలుగును బట్టి నీ వద్దకు వస్తారు. 3వ వచనం నుంచి ఫాస్ట్గా పెట్టండి. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. సో యెషయా 63వ వచనం చదవండి. రాజులు నీ ఉదయకాంతికి. సో ఫస్ట్ జనములు వస్తాయి, తర్వాత రాజులు నీ వద్దకు రావాలంటే ఏం కావాలి? మనకి వెలుగు కావాలి. చూడండి, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. 5వ వచనం, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని మన గుండె కొట్టుకుంటూ ఉప్పొంగిపోతూ సముద్ర వ్యాపారము మన వైపు త్రిప్పబడుతూ జనుల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చునుగాక. సో చర్చ్ ఓన్లీ 1 or 2 అంటే దేవుడు ఏమన్నాడు? వాక్యం చక్కగా విని దాన్ని స్వీకరించి మంచి నేల మీద పడినవాడు అంట 30 అంతలు 60 అంతలు. మీరు 30 అంతలు కూడా పని చేయట్లేదేమో అనిపిస్తుంది. ఏదండి సౌండ్, ఏదండి సంతోషం, ఏదండి మనుషులు రాజులు వచ్చి నీ వెలుగుకు వచ్చి నీకు ఐశ్వర్యం ఇస్తారంటే అసలు మనం ఏం పట్టించుకోవట్లేదు ఏంటండి? ఎవడైనా నీ పేరు మీద నేను నీకు ఎందుకో నాకు మనసులో అనిపిస్తుంది మీ పిల్లల ఫీజు నేను కట్టేయాలనుకుంటున్నానని వచ్చి నీకు చెక్ ఇస్తే ఎలా ఉంటుంది? లేక ఎవరైనా వచ్చి నీకు ఎంత అప్పు ఉందయ్యా చెప్పు అంటే నాకు 10 లక్షల అప్పు, 10 లక్షల శాంక్షన్ తీసుకో, అప్పు కట్టుకో అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? లేకపోతే నువ్వు జీవించినంత వరకు నేను పోషిస్తాను, నీ పేరు మీద నేను ఒక ఇల్లు రాసి పెడతాను అంటే ఎలా ఉంటుంది? వినడానికి విడ్డూరంగా ఉంది, జరిగితే తెలుస్తుంది మీకు. మీ గుండె కొట్టుకొని ఉప్పొంగుతుందంట. హల్లెలూయా. మీరు నమ్మరు, నేను నమ్ముతా. పోనీ నన్ను చూసైనా నమ్మండి. నా దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు. కరెక్ట్ టైంకి సహకారులను దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఒక రాత్రి ఏడుస్తే చాలు, ఒక రాత్రి కన్నీడు కాస్తే చాలు. మెఫీబోషెత్ వల్ల ఎక్కువ కాదు, నయోమి వల్ల ఎక్కువ కాదు, బట్ జస్ట్ అ స్మాల్ ప్రేయర్. మన మీద దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగును మనం పాడు చేసుకోకూడదు, చీకటి మాయం చేసుకోకూడదు. చీకటిగా ఉంటే నీకున్న వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నీ వెలుగును బట్టి రాజులు జనములు సహితం వారు వచ్చి నిన్ను పోషించడం మాత్రమే కాదు, జనముల ఐశ్వర్యము నీకు దేవుడు దయచేస్తాడు. ఈ అమ్మాయి చాలా మంచిదండి, ఏ ఇంటి కోడలు అవుతుందో బా అనాలి. కథం రాజు లాంటి వారు వచ్చి మాకు అలాంటి అమ్మాయి కావాలి అని వచ్చి నీ గురించి మేము చాలా విన్నాం, వి హర్డ్ అ గుడ్ థింగ్ అబౌట్ యు అని చెప్పి నిన్ను ఒక పెద్దింటి కోడలుగా చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? గాడ్ వాంట్స్ టు డూ దాట్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు అలాగే చేయడానికి ఉద్దేశిస్తున్నాడు. లేచి నిలబడి, దేవా నీవు నన్ను నింపండి, నీ వెలుగుతో నన్ను నింపండి. పీపుల్ విల్ కమ్ టు మీ బికాస్ ఆఫ్ ద లైట్. గివ్ మీ లైట్. మై లైట్ షుడ్ నాట్ బి ఆఫ్. నా లైట్ ఆఫ్ కాకూడదు, నేను చీకట్లో ఉండకూడదు నాయనా. ప్రతి ఒక్కరు కూడా కెన్ యూ ప్రే? ఈ ఒక 5 నిమిషాలే ప్రార్థన చేద్దాం. కానీ ఈ 5 నిమిషాలు నీ జీవితంలో పెద్ద పెద్ద సహకారులను, ఉపకారులను దేవుడు మీ వద్దకు తీసుకొస్తాడేమో. ఈ 5 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు? అయ్యా నన్ను విజయానికి తీసుకెళ్లే వ్యక్తిని నాకు దయచేయండి, నన్ను విజయానిలోనికి నడిపించే వ్యక్తిని నాకు దయచేయండి, అల్టిమేట్గా నాకు హెల్ప్ చేసే వారిని, నా జీవితంలో ఉన్న బాధను తొలగించే వారిని నాకు దయచేయండి. ప్రార్థన చేయండి. లార్డ్ సహకారులను, ఉపకారులను నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన చేస్తున్నారా? వాక్యం విన్నవారు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయండి. 5 నిమిషాల టైం. దిస్ 5 minutes కెన్ చేంజ్. దిస్ 5 minutes కెన్ లొకేట్ యువర్ డెస్టినీ హెల్పర్. నీ యొక్క హెల్పర్, నీ సహకారులు ఎక్కడున్నారో వారు నీ యొద్దకు రావడానికి ఈ ప్రార్థన పనిచేస్తుంది. కమ్ ఆన్ ప్రే. ప్రభా యేసయ్యా నాకు సహకారులను దయచేస్తున్నందుకు నీకు వందనాలు.
నన్ను నా గమ్యము చేర్చే వారిని తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు. నన్ను అప్లిఫ్ట్ చేసే వారిని తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు. దావీదు జీవితంలో 3,32,822 మందిని నువ్వు ఎలాగైతే రోజు రోజుకి నువ్వు తీసుకొస్తూ మహా సైన్యమై దేవుని సైన్యంగా ఉండిన వారిని ప్రభ తీసుకొచ్చావో, నాకు కూడా అటువంటి దేవుని సైన్యం నాకు కావాలి నాయన. ఐ డోంట్ వాంట్ జస్ట్ 1 or 2 పీపుల్ లార్డ్. నాకు సైన్యము కావాలి, సహకారం చేసేవారు కావాలి, ఉపకారం చేసేవారు కావాలి, భయం లేకుండా జీవించాలి, నా భవిష్యత్తు బాగుండాలి నాయన ప్రభ. నేను ఎక్కడున్నానో ఆ ఇంటి మీద ఉన్న ఓనర్కి నా మీద దయ కలగాలి నాయన. ఎక్కడ పని చేస్తున్నానో అక్కడ ఉన్న అధికారులు నా మీద దయ పొందుకోవాలి నాయన ప్రభ. నేను ఎక్కడైతే జీవిస్తున్నానో అయ్యా నా ఇంట్లో ప్రభ తండ్రి మేలు నేను చూసేటట్టు సహకారులను ఉపకారులను లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు. యోసేపు కొరకు ప్రభ ఫరో లాంటి రాజుకే నువ్వు కళను ఇచ్చావు నాయన ప్రభ తండ్రి. అయ్యా నా కొరకు రాజులకు కళనిచ్చే దేవుడవుగా నువ్వు ఉన్నావు నాయన ప్రభ. అయ్యా వారు వచ్చి నా యొక్క మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అన్ని తీర్చును గాక, వారు వచ్చి నా పిల్లని పోషించుదురు గాక, వారు వచ్చి నా అప్పులు తీర్చుదురు గాక, వారు వచ్చి నాకు సహాయం చేద్దురు గాక, వారు జీవితాంతము ప్రభ నా కొరకు ఉంటూ నా కొరకు నేను బ్రతకాలని, నేను బాగుపడాలని, నేను జీవించాలని, నేను గొప్ప వ్యక్తి కావాలని వారు అన్ని వదులుకొని నా కొరకు వస్తున్న సహకారులు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు ప్రేరేపించకపోతే ఎవరు రారు నాయన. ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే వారి భుజాల మీద దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. వారు నీ కొరకు నిన్ను ఎత్తుకుంటారు, నీ బాధ్యత వారు వహిస్తారు, నీ భారాలను వారే చూసుకుంటారు. భయము ఇక మీదట లేనే లేదు, భవిష్యత్తు నా తండ్రి నీ చేతులలో, నిరాశన పరిచేరదు, నిరీక్షణ నాలో. ఒకసారి పాడదామా? భయం ఇక మీదట నాకు లేనే లేదు. అయ్యా నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది నాయన. సరైన వ్యక్తులను నువ్వు తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ఇశ్రాయేలు కాపాడే దైవము నీవే. God is walking behind. He's walking for you. సరైన వ్యక్తులను దేవుడు నీ కొరకు నియమిస్తున్నాడు. నీ భవిష్యత్తు బాగుండాలని, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, నీ జీవితంలో ఏ లోటు లేకుండా చూడడానికి నా దేవుడు సహకారులను ఉపకారులను నీకు దయచేస్తున్నాడు. భయము లేకుండా జీవించవచ్చు, భవిష్యత్తు బాగుంటుంది నీది, నీ ఆశ భంగము కానేరదని దేవుడు చెప్తున్నాడు. కోల్పోయినవన్నీ సమకూర్చువాడా, ప్రతి ఒక్కరు కూడా పాడతామా? కోల్పోయినవన్నీ నేను ఏదైతే కోల్పోయాను నాయనా అవన్నీ సమకూర్చండి నాయనా. అయ్యా సహకారులు దయచే ప్రభువా. మరొకసారి పాడదామా? కోల్పోయినవన్నీ సమకూర్చువాడా, నీవే నా పరిహారి, నీవే నా పరిహారి, నీవే నా జయశాలి, సర్వశక్తిమంతుడైన యేసయ్యా. నీవే నా పరిహారి, నీవే
భవిష్యత్తు నా తండ్రి నీ చేతుల్లో. నా కోసం సహకారులను పంపిస్తున్న తండ్రి నీకు వందనాలు రాజా. రోజు రోజుకి ప్రతి దినము నా కొరకు పనిచేసే వారిని, నా కొరకు మాట చెప్పే వారిని, నా గురించి మంచి మాటలు చెప్పే వారిని ఇక మీదట థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసినట్టుగా, అమ్మా నువ్వు జాబ్ విషయంలో నువ్వు బాధపడుతున్నావా? నీ గురించి చెప్పడానికి సహకారులను దేవుడు లేపుతున్నాడు. కరెక్ట్గా గైడ్ చేసే వారిని దేవుడు తీసుకొస్తున్నాడు. మంచి కౌన్సిలర్స్ని తీసుకొస్తున్నాడు. నీ గురించి మంచి మాటలు, మంచి రిపోర్ట్ ఇవ్వడానికి మనుషులను దేవుడు తీసుకొస్తున్నాడు. యోసేపు దగ్గర ఉన్న మరి ఆ జైల్లో ఉన్న బట్లర్ని దేవుడు వాడుకున్నట్టుగా నీ జీవితంలో, ఆ యొక్క పానదాయకుని వాడుకున్నట్టుగా నీ జీవితంలో దేవుడు వాడుకున్నాడు గాక. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, నాకు సహాయం చేసిన దేవుడవు, సహకారులను ఉపకారులను పంపించిన దేవుడవు నాయన. కుంటివాడైన మెఫీబోషెత్ తన జీవితంలో ఏ సంతోషము చూడలేదు. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరన్నప్పుడు రాజును తండ్రిగా నిలబెట్టావు, నీకు వందనాలు. రూతు లాంటి వారికి, విధవరాలకు మంచి భర్తనిచ్చావు, చక్కని భర్తనిచ్చావు. తన గర్భం నుండి దావీదు రావడానికి నువ్వు కృపను చూపించావు. దావీదు నుండి యేసయ్య రావడానికి కృపను చూపించావు నాయన. నామాను జీవితంలో నువ్వు కార్యం చేయడానికి ఒక చిన్న పిల్లను వాడుకున్నావు ప్రభా. యోసేపు జీవితంలోనే కావచ్చు, దావీదు జీవితంలోనే కావచ్చు, రూతు జీవితంలోనే కావచ్చు, ఇంకా బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి సహాయం చేయడానికి సహకారులను పంపించిన దైవమా, ఈరోజు ఇక్కడున్న ప్రతి బిడ్డ, నమ్ముచున్న ప్రతి బిడ్డకు సహకారులు, ఉపకారులు ఈ రోజు నుంచే, ఈ మాసం అంతా, ఈ మాసం ఒకటే కాదు, ఈ సంవత్సరం అంతా, వచ్చే సంవత్సరాలన్నీ కూడా సహకారులను, ఉపకారులను పంపిస్తున్నందుకు నీకు వందనాలు. విధి సహాయకులను పంపిస్తున్నందుకు వందనాలు. నాశనం చేసేవారు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుకు వందనాలు నాయన ప్రభ. ప్రతి ఒక్కరూ సహాయం పొందుకోబోచున్నారని నమ్ముచున్నాను. వారి వల్ల కానిది నీవు రాజులను పంపించి, ప్రధానులను పంపించి, గొప్పవారిని పంపించి వారిని నిలబెడుతున్నందుకు నీకు వందనాలు. వారికి పేరును, ఊరినిస్తున్నందుకు నీకు వందనాలు. పేరు ప్రఖ్యాతులు, మంచి పేరుని ఇచ్చే దేవుడవు నీవు నా జెఫన్యా 3:19 ప్రకారం ప్రకటిస్తున్నాము నాయన. మంచి వారిని దయచేయండి, లాయల్ బర్డన్ బేరర్స్ని దయచేయండి, భారం మోసే వారిని దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా? మన దేవుడు ఈజ్ అ గాడ్ హూ కనెక్ట్స్ us with our destiny helpers. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చున్నామండి. సో విశ్వాసముతో మీతో పాటు మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. సెండ్ ద రైట్ పీపుల్ ఫర్ మై చర్చ్, ఫర్ ద పీపుల్ ఇన్ అవర్ చర్చ్. నేను ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో నేను చూశాను విధి మార్చేవారు మరి చాలామంది. మనకు తెలుసు చిన్న చిన్న సాక్ష్యాలు, పెద్ద పెద్ద సాక్ష్యాలు మనం వింటే ఒక్క బ్రేక్ ఇచ్చారండి, నా లైఫ్ మారిపోయిందని అంటారు. సో అలాంటి వ్యక్తులు దేవుడు మీకు దయచేయనుగాక. ఆమెన్. హల్లెలూయా.